अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनकं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशइत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 43వ శ్లోకాన్ని మనం క్రిందటి రోజున సేవించేటటువంటి వారమయ్యాం. తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తెలియజేస్తూ భట్టర్ వారు ఆ తల్లిని సేవిస్తూ తల్లి దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని, ఆ మద్రిమను అన్నిటినీ కూడా మనకి వారు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని మనకి కూడా అందిస్తున్నారు భట్టర్ వారు. 42వ శ్లోకంలో తల్లి యొక్క ఎంత సుకుమారమైనటువంటి స్థితి అనేటటువంటి విషయాన్ని చెప్తూ పాదారుంతుదమేవ పంకజరజ చేటీ భృసాలోకితైః అంగం నానిరధాంబ సాహస విధౌ నీలారవిందగ్రహః డోలాతే వనమాలయా హరిభుజే ఆకష్టశబ్దాస్పదం కేన శ్రీః అతికోమలాతనురియం వాచాం విమర్దక్షమా. తల్లి యొక్క అతి కోమలమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని దానిని ఏదో వర్ణించాలని మాటలతోటి ప్రయత్నిస్తుంటే ఆ మాటలు కూడా ఆవిడ దివ్యమంగళ విగ్రహానికి కష్టాన్ని కలిగిస్తాయి. అంటే అంత సుకుమారమైనటువంటి ఆవిడ్ని ఏదో మనకు తెలిసినటువంటి వస్తువులతోటి పోలుస్తూ చెప్తూ ఉంటే అది కష్టాన్ని ఆవిడకి అది తక్కువ చేసినటువంటిదే అవుతుంది. ఆనందాన్ని కలిగించేటటువంటిది కాకుండా దుఃఖాన్ని కలిగించేటటువంటి విషయమే అవుతుంది అని భట్టర్ వారు తెలియజేస్తున్నారు. తల్లి యొక్క సౌకుమార్యం ఎలా ఉంటుంది అంటే ఏ పుష్పాన్ని ఏ తామర పుష్పంలో తల్లి వేయించేసి ఉంటుందో ఆ తామర పుష్పం యొక్క పుప్పొడి సైతము ఆ తల్లి పాదార విందాలని బాధిస్తూ ఉంటుంది. ముళ్ళలా ఆవిడ పాదార విందాలని గుచ్చుతూ ఉంటుంది. అంత సుకుమారమైనటువంటి పాదార విందములు కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఆవిడ తన చెలికెత్తలు అమ్మని అలంకరించాలని సిద్ధపడుతూ ఉంటే వారు చూసేటటువంటి చూపులకే కందిపోయేంత సౌకుమార్యం కలిగినటువంటి ఆవిడ అంగములన్నీ కూడా దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ అంగములన్నీ కూడా వాడిపోతాయి. చెలికెత్తల యొక్క చూపులు పడి వాడిపోయేంత సౌకుమార్యము. ఇక ఆవిడ ధరించినటువంటి ఆ లీలారవిందములు చేతిలో ధరించినటువంటి ఆ పుష్పాలను చూస్తే ఎంత సాహసం చేస్తోంది. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తితే అక్కడ ఉన్నటువంటి గోపీజనులందరూ కూడా ఎంత కష్టపడిపోతున్నాడు కృష్ణుడు అనే వారందరూ ఎలా భావించారో భట్టర్ వారు కూడా సాహస విధౌ లీలారవిందగ్రహం తల్లీను ఆ తామర పుష్పాలను చేతిలో ధరించడం సాహసమైనటువంటి పని, ఎంత కష్టపడిపోతున్నావు అంటున్నారు. డోలాతే వనమాలయా హరిభుజే ఆకష్ట శబ్దాస్పదం. ఇంకా తల్లి హాయిగా హరి వక్షస్థలంలో వనమాలను ఊయలగా చేసుకొని ఊగుతోంది కదండి, ఆవిడకేమిటి కష్టము అని ఎవరైనా ఆ మాట వినడానికి ఎవరి నోటి నుండైనా ఆ మాట వచ్చినా లేకపోతే ఆ తలంపు మనసులో కలిగినా కూడా అది వినడానికే కష్టంగా ఉంది. ఆ మాట తల్లి వక్షస్థలంలో శ్రీహరి వక్షస్థలంలో వేయించేసి వనమాలను ఊయలగా చేసుకొని ఊగుతోంది అనేటటువంటి మాటే వినడానికి చాలా కష్టంగా ఉంది. ఎంత సుకుమారమైనటువంటి ఆవిడ ఎంత కఠినమైనటువంటి వనమాల మీద వేయించేసి ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కేన శ్రీః అతి కోమలాతనురియం
వాచాం విమర్దక్షమ. ఇలాంటి అతి కోమలమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఏ విధంగా దానిని వర్ణించినా కూడా అది నీకు ఆనందాన్ని కలిగించదు, పైపెచ్చు దుఃఖాన్ని కలిగిస్తుంది అనేటటువంటి విషయాన్ని 42వ శ్లోకంలో చెప్పారు. 43వ శ్లోకంలో తల్లి యొక్క పర్వాన్ని, ఆవిడ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉంటే మనకి ఎలాంటి భావన రావాలి అంటే, నిత్యము కూడా కౌమార దశను దాటి యవ్వన దశలో ప్రవేశించేటటువంటి ఒక స్థితిలో తల్లి ఎప్పుడూ కూడా వేయించేసి ఉంటుంది, స్వామికి తగినట్టుగా ఆవిడ ఎప్పుడూ వేయించేసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఆవిడ దివ్యమంగళ విగ్రహంలో కనిపించేటటువంటి ఆ స్థితి మనందరికీ కూడా మన ఆత్మకి ఉండవలసినటువంటి స్థితి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా 43వ శ్లోకంలో భట్టర్ వారు అనుగ్రహించారు. అలా తల్లి యొక్క స్వరూప స్వభావాలన్నిటినీ కూడా మనకి తెలియజేసిన తర్వాత ఆవిడ్ని ఎలా సేవించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పారు. మొదటి 39, 40, 41, 3 శ్లోకాలలో తల్లిని ఎలా సేవించాలి, ఆవిడ ఎలా శ్రీరంగంలో వేయించేసి ఉంది, ప్రణమదను విదిత్సాం వాసనానమ్రమగ్రే అనే ఒక 3 శ్లోకాల్లో ఆవిడ ఎలా వేయించేసి ఉంది, ఆవిడని ఎలా సేవించాలో సందర్శించాలో ఆ విషయాలన్నిటినీ కూడా చెప్పారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటే ఎలాంటి భావనలు కలగాలి, ఎలాంటి ఆవిడ కటాక్షముల యొక్క వైభవం ఏమిటి, ఆ కటాక్షములు మన మీద పడితే ఎలాంటి అనుభవం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఒక 2 శ్లోకాల్లో చెప్పారు. ఆ తర్వాత దివ్యమంగళ విగ్రహ దర్శనం చేస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని మనం ఎలా ఆస్వాదించాలి, తల్లి దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ సౌందర్యాన్ని మనం ఎలా సేవించాలో అనేటటువంటి విషయాన్ని విశదంగా అన్నిటినీ కూడా మనకి వరుసగా క్రమంగా వారు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని మనకి పంచుతున్నారు భట్టర్ వారు. తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క మార్ధవాన్ని తెలియచేస్తూ ఆ మార్ధవాన్ని ఒక శ్లోకంలో క్రిందటి 42వ శ్లోకంలో తల్లి సౌకుమార్యాన్ని తెలియచేశారు, తర్వాత తల్లి పర్వాన్ని తెలియచేశారు. ఇప్పుడు ఇంకా అంతటినీ కలిపి ఒకే శ్లోకంలో అత్యద్భుతంగా అందిస్తున్నారు భట్టర్ వారు. అసలు తల్లి ఎలా ఈ లోకంలో ఎవరినైనా కూడా వర్ణించాలి అంటే, ఒక స్త్రీని వర్ణించాలి అంటే కవులు చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటారు. ఒక కవి అంటున్నాడట, ఆదాతుం సకృదీక్షితేపి కుసుమే హస్తాగ్రమాలోహితం లాక్షారంజన వార్తయాపి సాహస రక్తం తులం పాదయోః అంగానామనులేపన స్మరణం అపి అత్యంత ఖేదావహం హస్తాధీరదృశః కిమన్యదలకామోదోపి భారాయతే. ఒక అందమైనటువంటి స్త్రీ ఉంది లోకంలో. ఆవిడ ఆదాతుం సకృదీక్షితేపి కుసుమే హస్తాగ్రమాలోహితం. ఆవిడ పువ్వులు కోద్దామని పువ్వుల వైపు చూస్తోందట. పువ్వులు కోద్దాము అన్న మనసులో ఒక ఆలోచన కలిగి చేతులు ఆ పువ్వులు కొయ్యడానికి ఆ దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భంలోనే ఆవిడ చేతులు ఎర్రగా మారిపోతున్నాయట. అంత సుకుమారమైనటువంటిది. పువ్వులు ముట్టుకోనూ లేదు, పువ్వులు కొయ్యనూ లేదు, పువ్వులు కోద్దాము అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఆ పువ్వుల వైపు చూస్తేనే హస్తాగ్రమాలోహితం, ఆ చేతులు ఎర్రగా కందిపోతున్నాయి. లేతగా ఉండేటటువంటి ఆ హస్తములు కందిపోతున్నాయి అని చెప్తున్నాడు కవి ఒక స్త్రీ యొక్క సౌకుమార్యాన్ని. లాక్షారంజన వార్తయాపి సహసా రక్తం తులం పాదయోః. తన చెలకెత్తులందరూ కూడా లాక్షారంజన వార్తయాపి, తల్లి అమ్మ నీకు పాదార విందాలకి లత్తుక అంటే పారాన్ని పెడతాము అని చెలికత్తలందరూ కూడా ఆ పారాన్ని తీసుకొచ్చి రాద్దాము అని సిద్ధపడుతూ ఉంటేనే సాహస రక్తం తులం పాదయు, ఆ పాదార విందములన్నీ కూడా ఎర్రబడిపోతుంది. ఇంకా వారు ముట్టుకోనూ లేదు, ఆ పారాణిని పెట్టనూ లేదు. పెడదాము అని తెచ్చి సిద్ధపడేసరికే ఆ పాదములు ఎర్రగా కందిపోతున్నాయి. ఇంత సుకుమారమైనటువంటి దానివి. అంగానామనులేపన స్మరణం అపి అత్యంత ఖేదావహం. పోన్లే పాదార విందాలు పారాణి పెడితే కందిపోతాయేమో, ఈవిడికి శరీరం చల్లగా ఉండడానికి, శరీరం సుగంధంతో నిండిపోవడానికి అనులేపనములు తీసుకొని రాద్దాము అని లేపనములు తెస్తామమ్మా అని చెప్పడానికి సిద్ధపడిపోతూ ఉంటేనే అత్యంత ఖేదావహం. ఆవిడకి ఎలా ఉంది ఆ స్త్రీకి అంటే, అదేదో బాగా దుఃఖపెట్టే వారు తెచ్చి ఆ అనులేపాలు శరీరానికి రాస్తారు అనేటటువంటి మాటే వినడానికి చాలా ఖేదావహంగా ఉంది, దుఃఖదాయకంగా ఉంది ఆవిడికి అంటున్నారంటే.
వారు వచ్చి ముట్టుకున్న అనులేపం వచ్చి తన శరీరానికి తాకినా కందిపోయే అంత సుకుమారంగా ఉందట. అంతెందుకండి, హంతాధీరదృశః కిమన్యదలకామోదోపి భారాయతే. ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆవిడ ముఖం మీద చంద్రబింబంలా ఉండేటటువంటి ఆ ముఖం మీద ఉండేటటువంటి కుంతలములు అంటే ముంగురులు అవి కూడా ఆవిడకి భారమైపోతున్నాయి. ఆవిడ ముఖం మీద వాలేటటువంటి ఆ ముంగురులు కూడా చాలా భారంతో మోస్తోంది ఆవిడ అనేటటువంటి విషయాన్ని చమత్కారంగా స్త్రీని, ఒక అందమైనటువంటి స్త్రీని వర్ణించడానికి కవులు చెప్తూ ఉంటారు. తల్లి కూడా సామాన్యమైన లోకంలో ఉండేటటువంటి ఒక ప్రకృతితో సిద్ధమైనటువంటి ఒక స్త్రీని వర్ణించేటప్పుడే కవులు ఇంత బాగా ఉత్ప్రేక్షిస్తూ ఉంటే, భట్టర్ వారు అతిలోక సౌందర్యము, అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఆ తల్లిని సేవించేటప్పుడు మన మనసులో ఎలాంటి భావనలు రావాలి అంటే, పాదారుం తుదమేవ పంకజరజ చేటీ భృసాలోకితైః అంగంలానిరధాంబ సాహస విధౌ నీలారవిందగ్రహ అనేటటువంటి భావన వచ్చి తీరవలసిందే. తల్లిని శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో రంగనాయకిని సేవిస్తూ ఉంటే, తల్లి ఎంత కష్టపడిపోతున్నావు, ఆ పద్మం మీద సుఖంగా వేయించేసి ఉన్నావు అనుకుంటున్నావు, కానీ ఆ పద్మంలో ఉన్నటువంటి పుప్పొడి నీకెంత బాధ కలిగిస్తోంది, చేతిలో ధరించినటువంటి తామర పుష్పములు ఇంకెంత బాధ కలిగిస్తున్నాయి, ఆ అలంకరించినటువంటి ఆభరణములు నీ తిరుమేనికి ఖేదాన్ని కలిగిస్తున్నాయి తల్లి అని మనసు కరిగిపోవాలి అని చెప్తున్నారు. అలా అంతేకాకుండా ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటువంటి జ్యుతి అంటే ఆ తేజస్సు కూడా అనిర్వచనీయమైనటువంటి తేజస్సు. ఆ దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి కాంతి ఎంత గొప్పదో అందరూ కూడా వర్ణిస్తూ ఉంటారు. ఆముక్తమాల్యద అనేటటువంటి గ్రంథాన్ని రాయల వారు రాశారు. ఆ కావ్యంలో గోదాదేవి యొక్క తనుద్యుతిని అంటే ఆవిడ యొక్క తిరుమేని యొక్క కాంతిని వర్ణిస్తూ ఒక చక్కటి మాట అంటారు. తరుణి తను కాంతి ఎదుట నూతన హరిద్రతులకు రాలేక అత్యంత మలినమయ్యే నౌటగా రాత్రియన నిసియన తిమిశ్రయన నిశీధినియన చపయనగ బెరగే అని అంటున్నారు. అంటే అప్పుడే తీసినటువంటి పసుపు కొమ్ము చూడండి ఎలా ఉంటుంది అంటే, కొంచెం ఎర్రటి రంగుతోటి పసుపచ్చ ఛాయతోటి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే గంధం ఎలా అయితే కొంచెం ఎర్రగా ఉంటుందో, పసుపు వర్ణం ఎలా ఉంటుందో అలాంటి విధంగా ఉంటుంది పచ్చి లేత పసుపు కొమ్ము. తరుణి తను కాంతి ఎదుట నూతన హరిద్రాతులకు రాలేక అత్యంత మలినమయ్యే. ఆ హరిద్రము కూడా అప్పుడే తీసినటువంటి ఆ పచ్చి పసుపు కొమ్ము కూడా గోదాదేవి యొక్క తనుకాంతి ముందు నిలవలేక అత్యంత మలినమైపోయిందట. సిగ్గుతోటి అది సిగ్గులతోటి కుమిలిపోయి ఇంకా మలినమైపోతుందట. పసుపచ్చగా ఎర్రగా ఉండవలసినటువంటి, ఎరుపు రంగుతో కలిసినటువంటి పచ్చగా ఉండవలసినటువంటి ఆ పసుపు కొమ్ము నౌటుగా రాత్రి అన నల్లగా మారిపోతుందట. ఆ నల్లగా మారిపోవటం కూడా రాత్రి అన నిశియన తమిశ్రాన నిశీధియన శపనయనగా బరగే అని అద్భుతంగా చెప్తున్నారు. అంటే చూడండి, అప్పుడు సాయం సంధ్యలో వచ్చినటువంటి రాత్రి, అప్పుడే ప్రవేశిస్తున్నటువంటి రాత్రి ఎలా ఉంటుంది అంటే, కొంచెం వెలుతురుతోటి కొంచెం చీకట్లతోటి కలిసి ఉంటుంది. కొంచెం సమయం అయిందనుకోండి, 6ంటికి 7ంటికి చీకట్లు చూస్తే కొంచెం వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. కానీ 9ంటికి 10ంటికి చూస్తే ఇంకొంచెం నల్లగా ఉంటుంది రాత్రి ఆకాశం అంతా కూడా. ఇంకొంచెం 11ంటికి 12ంటికి చూస్తే ఇంకా నల్లగా ఉంటుంది. అదే నక్షత్రాలు ఏమీ లేకుండా మబ్బులతో నిండి ఉన్నటువంటి ఆకాశం అయితే నిశీధి ఇంకా నల్లగా ఉంటుంది. ఇంకా సమయం గడిచే కొద్దీ, మధ్యరాత్రి అయ్యే కొద్దీ ఆ నలుపు ఇంకా పెరుగుతూ ఉంటుంది. క్షప అంటారు. ఆ రాత్రిలో ఉండేటటువంటి నలుపును బట్టి ఆ రాత్రికి ఉండేటటువంటి పేర్లన్నిటినీ కూడా, పర్యాయ పదాలన్నిటినీ కూడా చెప్తున్నారు. రాత్రి, నిశ, తమిశ్రము, నిశీధి, క్షపము అనేటటువంటి విధంగా ఆ నలుపుదనం బట్టి ఆ రాత్రిని చెప్తూ ఉంటారు. అలా ఈ పసుపు కొమ్ము గోదాదేవి కాంతిని, దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి కాంతి చూసి సిగ్గుపడిపోయి ముందు నల్లగా అయిపోయిందట. తర్వాత ఇంకా నల్లగా అయిపోయిందట. ఆ తర్వాత ఇంకా నల్లగా ఇంకా నల్లగా అయిపోయిందట. అంటే ఆ
గోదాదేవి దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి కాంతితో పోలిస్తే అప్పుడే తీసినటువంటి పచ్చి పసుపు కొమ్ము కూడా వెలవెలపోతుంది అని చెప్తున్నారు. అలా ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి కాంతిని దేనితోనూ పోల్చలేము అనేటటువంటి విషయాన్ని అందంగా రాయలవారు అముక్తమాల్యదలో తెలియజేస్తారు. అలా భట్టర్ వారు కూడా తల్లి సౌందర్యాన్ని, తల్లి ద్యుతిని, తల్లి నుండి వచ్చేటటువంటి ఆ దివ్య కాంతిని, ఆ తల్లి వేయించేసి ఉండేటటువంటి స్థితిని, అవన్నిటినీ కూడా ఎంతో చక్కగా వర్ణిస్తున్నారు. ఆ క్రమంలో తల్లి యొక్క సౌకుమార్యాన్ని వర్ణిస్తూ మొదలు పెడుతూ ఈ శ్లోకంలో దానిని సమగ్రంగా తెలియజేస్తున్నారు. అసలు తల్లి అక్కడ వేయించేసి అసలు ఉన్నదే పరమాత్మకి వినియోగపడడం కోసం. ఎలా వినియోగపడుతుంది అంటే ఒక అందంగా, ఒక కళ్ళకి కట్టినట్టుగా ఒక పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు. ఇక్కడ మనకి చూపించేటటువంటిది రంగనాయకిని కాదు, పెరియ పెరుమాళ్ల సన్నిధిలో భట్టర్ వారు ఎదురుగుండా రంగనాథుడిని చూస్తే ఆయన వక్షస్థలం ఎంతో అందంగా కనిపిస్తోంది. విశాలమైనటువంటి వక్షస్థలం. ఆ వక్షస్థలం ఎంతో చక్కగా అలంకరింపబడింది ముత్యాల సరాలతోనూ అనేకమైనటువంటి కనకాభరణాలతోటి ఆ వక్షస్థలం అంతా కూడా చక్కగా అలంకరింపబడింది. కానీ ఆ అలంకారాలన్నిటిలో కూడా మనకి సుస్పష్టంగా ఆయన మనసును దోచుకునేటటువంటి అలంకారము, మన కన్నులకి ఆనందాన్ని కలగజేసేటటువంటి అలంకారము ఏది అంటే ఆ వక్షస్థలంలో వేసినటువంటి పూలమాల. ఏమిటి పూలమాల? ఎందుకు దీనికి ఎంత ప్రత్యేకత అంటే ఇది సాధారణమైనటువంటి పూలమాల కాదండి. రంగనాయకి అనేటటువంటి పూలమాలే అక్కడ వక్షస్థలానికి అలంకరింపబడినది. వక్షస్థలంలో తల్లి ఎప్పుడూ కూడా నిత్య నివాసం చేస్తూ ఉంటుంది కాబట్టి భట్టర్ వారు ఆ వక్షస్థలంలో నిత్య నివాసం చేసేటటువంటి రంగనాయకిని ఒక పూలమాలికగా అభివర్ణిస్తున్నారు. ఆ పూలమాలిక పరమాత్మకే వినియోగపడేటటువంటి పూలమాలిక, పరమాత్మకి ఆనందాన్ని కలిగించేటటువంటి పూలమాలిక. ఆయనకి ఎంత ఆనందం కలుగుతోంది అంటే ఆ పూలమాలికలను వక్షస్థలంలో ఉంచుకొని ఎప్పుడూ కూడా దానిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండేటటువంటి వాడు అంత గొప్పగా ఆనందాన్ని కలగచేస్తోంది అని చెప్తూ తల్లి యొక్క సౌకుమార్యాన్ని దేంతో వర్ణించగలము అంటే లోకంలో సౌకుమార్యం చెప్పాలి అంటే పూలతోనే చెప్తూ ఉంటారు అందరూ కూడా. ఆ పూలు ఒక పుష్పంతో చెప్తే సరిపోదండి. తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ సౌకుమార్యాన్ని ఒక పుష్పంతో చెప్తే సరిపోదు. అది ఒక పూలమాలిక. ఆ పూలమాలిక కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండేటటువంటిది కాదు. సాక్షాత్తుగా రంగనాథుడి యొక్క వక్షసీమను అలంకరింపబడినటువంటి పూలమాలిక అనేటటువంటి విధంగా అద్భుతంగా అసలు ఒక్కొక్క శ్లోకానికి భట్టర్ వారు ఆ వర్ణించేటటువంటి విధానంలో, రూపకం చేసేటటువంటి విధానంలో మనసులో ఎప్పటికీ ఒక్కసారి దీనిని అర్థానుసంధానం చేస్తే ఈ స్తోత్రాన్ని ఎప్పుడు శ్రీరంగనాయకిని చూసినా అనేక భావనలు కలుగుతాయి. ఒకసారి ఆ తల్లిని చూస్తే పుష్పమాలికలా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ తల్లిని చూస్తే చంపకస్రక్ సమానంగా ఒక బంగారు సంపంగి పూలమాలికలా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకసారి కనకద్యుతిలా కనిపిస్తూ ఉంటుంది. ఎర్రని అప్పుడే గీటు రాయి మీద గీసినటువంటి ఒక బంగారు రేఖగా కనిపిస్తూ ఉంటుంది. అలా అత్యంత అద్భుతంగా ఒక్కొక్క శ్లోకంలో అద్భుతంగా తల్లిని అభివర్ణించారు భట్టర్ వారు అనుభవించారు. ఆ అనుభవాన్నే మనకి అందించారు భట్టర్ వారు. ఉష గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్లోకాన్ని అర్థానుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాసోహం తల్లి. ఆమోదాద్భుతశాలి యౌవన దశ యాకోచం ఆమ్లానిమత్ సౌందర్యామృతసేక శీతలమిదం లావణ్యసూత్రార్పితం శ్రీరంగేశ్వరీ
కోమలాంగ సుమనః సందర్భణం దేవితే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం ధిక్ మాం ఆకండాకులం కవిం ధిక్మామకండాకులం. దాసోహం కరెక్ట్ చెప్పారు. ఆమోదాద్భుతశాలి యౌవనదశా వ్యాకోచం మామ్లానిమత్ సౌందర్యామృతసేకశీతలమిదం లావణ్యసూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమన సందర్భణం దేవితే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం దిక్మామకండాకులం. దాసోహం తల్లి అత్యద్భుతంగా భట్టర్ వారు తల్లి వైభవాన్ని తెలియచేస్తున్నారు. రంగనాథుడి యొక్క వక్షసీమలో అలంకరింపబడినటువంటి మాలికనే చూస్తున్నప్పటికీ కూడా శ్రీరంగేశ్వరి ఆ వక్షసీమని అలంకరించినటువంటి ఆ తల్లినే సంబోధిస్తున్నారు. ఆ తల్లి ఎలా ఉంది అంటే ఒక వక్షస్థలానికి అంతటికీ కూడా ఒక అతిశయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పూమాలికలా ఉంది. కాబట్టి శ్రీరంగేశ్వరి ఏదో పెరియ పిరాట్టియార్ పరమపదంలో ఉండేటటువంటి పెరియ పిరాట్టియార్ కాదు, క్షీరాబ్దిలో ఉండేటటువంటి శ్రీదేవి కాదు, మా శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాయకి. ఎంత భోగ్యంగా ఆ స్వామికి ఉపచారం చేస్తున్నావు తల్లి, కైంకర్యాన్ని సమర్పిస్తున్నావు. ఆ తల్లి పరమాత్మకి ఎంత ప్రియమైనటువంటి దానివి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ శ్రీరంగేశ్వరి శ్రీరంగనాయకి ఒక కోమలాంగ సుమనః సందర్భణం దేవి. దేవి నువ్వు ఎలాంటి దానివి అంటే సుకుమారమైనటువంటి కోమలాంగ సుకుమారమైనటువంటి అవయవములు అనేటటువంటి సుమనః పూల యొక్క సందర్భణం కూర్పు, పూలన్నిటినీ కూడా వరుసగా ఒక మాలికలా కూరిస్తే ఎలా ఉంటుందో అలాంటి దానివి అని రూపకం చేస్తున్నారు భట్టర్ వారు. పూమాలిక అంటే కొన్ని లక్షణములు ఉంటాయి. ఆ పుష్పమాలికకి సౌగంధము అంటే సౌరభము, పరిమళం ఉండాలి. ఆ పుష్పమాలికలు పెద్ద పెద్ద పూలతోటి కూర్చినటువంటి మాలిక అవ్వాలి. అంటే చిన్న చిన్నగా ముడుచుకున్నటువంటి పుష్పాలతో కాకుండా బాగా విచ్చుకున్నటువంటి పెద్ద పెద్ద పుష్పాలను తీర్చి మాలికగా కట్టినట్టుగా ఉండాలి. అది వాడిపోకుండా ఉండాలి, నిత్యము చల్లదనంతో ఉండాలి. అంతేకాకుండా పూలని కూర్చాలి, ఒక మాలికగా కూర్చాలి అంటే ఒక సూత్రం కావాలి. అవన్నీ ఏమిటో భట్టర్ వారు చెప్తున్నారు. పూలమాలిక అంటే సరిపోదు కదా, పూలమాలికను ఒక పూలమాలికను కట్టాలి, ఒక పూలమాలికను చెయ్యాలి అంటే ఇవన్నీ కావాలండి. మరి ఇవన్నీ కూడా శ్రీరంగేశ్వరిలో ఉన్నాయా, రంగనాయకిలో ఉన్నాయా అంటే ఎందుకు లేవు, అద్భుతంగా ఉన్నాయి, ఆశ్చర్యంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆమోదాద్భుతశాలి, ఆమోదము అంటే పరిమళము, అత్యంత పరిమళమైనటువంటిది ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహం. అలా పరిమళాలతోటి నిండినటువంటిది అని చెప్తున్నారు. అంతేకాకుండా అద్భుతశాలి, లోకంలో ఉండేటటువంటి పుష్పాలు ఒకే విధంగా ఉంటాయి. మల్లె పుష్పము అంటే ఎప్పుడు తెల్లగా ఉంటుంది, చక్కటి పరిమళం వస్తూ ఉంటుంది. తామర పుష్పము అంటే ఎర్రగా తెల్లగాను దానికి సంబంధించినటువంటి పరిమళం ఉంటుంది. కానీ రంగనాయకి అనేటటువంటి ఈ పుష్పాల మాలిక అద్భుతము, నవనూతనంగా అపూర్వంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా నవనూతనంగా ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటుంది. ఒకరోజు శ్రీరంగానికి వెళ్ళి రంగనాయకిని సేవిస్తే మరుసటి రోజు మరి సాయంత్రం వెళ్ళి మళ్ళీ శ్రీరంగనాయకిని సేవిస్తే పొద్దున చూసినటువంటి అనుభవం వేరేలా ఉంటుంది. సాయంత్రం ఆ తల్లి అనుగ్రహించేటటువంటి అనుభవం అత్యంత అద్భుతంగా వేరుగా ఉంటుంది. కాబట్టి
అద్భుతశాలి, అద్భుతంగా ఒప్పుచుంది అంటే కలిగి ఉన్నటువంటిది. పరిమళము అత్యద్భుతంగామైనటువంటి పరిమళంతో కూడినటువంటిది, నిత్యము కూడా నవనూతనంగా ఉండేటటువంటి శోభ కలిగినటువంటిది. అంతేనా? ఆ పుష్పములన్నీ ఎలా ఉండాలి? వ్యాకోచము లేకుండా ఉండాలి. అంటే వికసించినటువంటి పుష్పాలతో కట్టబడినటువంటి పుష్పమాలిక అయి ఉండాలి. కాబట్టి అదే చెప్తున్నారు. యవ్వన దశ వ్యాకోచం, యవ్వన దశ చేత వికసించినటువంటి పుష్పమాలిక. ఆవిడ యొక్క దివ్య అవయవములన్నీ కూడా నిత్యము కూడా ఆవిడ యవ్వన దశలో ఉంటుంది. క్రిందటి శ్లోకంలో మనకి అనుగ్రహించినట్టుగా ఆవిడ ఎప్పుడూ సూతే శైశవ యవ్వన వ్యతికరో గాత్రేషు తే సౌరభం అని చెప్పినట్టుగా ఆ దివ్యావయవముల ఎప్పుడూ కూడా యవ్వనంతో వికసించినటువంటి దివ్య అవయవములు కలిగినటువంటి ఆవిడ. ఆమ్లానిమత్, మ్లానము అంటే వాడిపోవడం, ఆమ్లానిమత్తు వాడడం అంటూ తెలియనటువంటిది. ఎప్పుడు వికసించి యవ్వన దశలో ఉండడం వల్ల ఎప్పుడు వికసించి వాడిపోవడం అంటూ తెలియనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి దివ్య అవయవ శోభ కలిగినటువంటి ఆవిడ. మరి పుష్పమాలిక అంటే దానికి ఒక చల్లని ధనం ఉంటుంది కదండి. ఇప్పుడు మాలికను ముట్టుకుంటే దాని స్పర్శ మనకి ఒక చల్లని శీతల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ముట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఆ చల్లదనాన్ని పంచేటటువంటి ఒక గుణం ఉంటుంది. మరి ఈ పుష్పమాలికలో కూడా ఆ చల్లదనం ఉందా అంటే సౌందర్యామృత సేక శీతనమిదం, సౌందర్యం అనేటటువంటి అమృతంతో సేక చల్లుటచే ఆ తల్లి యొక్క పుష్పమాలిక ఎప్పుడూ కూడా చల్లగా ఎలా ఉంటుంది అంటే అమృతం చిలుకుతూ ఉంటారండి. అది ఎప్పుడూ ఫ్రెష్గా ఉండడానికి ఎప్పుడూ అమృతం చిలుకుతూ ఉంటారు. ఆ అమృతం ఏమిటి అంటే తల్లి యొక్క సౌందర్యమే అమృతము. సౌందర్యం అనేటటువంటి అమృతము నిత్యము దాని మీద చల్లడం వల్ల శీతలం చల్లదనాన్ని కలిగినటువంటిది. లావణ్య సూత్రార్పితం, ఆ పుష్పాలన్నిటినీ కూడా దేంతో కూర్చారు అంటే లావణ్యం అనేటటువంటి సూత్రంతో, తల్లి యొక్క లావణ్యం అనేటటువంటి సూత్రమునందు అర్పితం గుర్చబడినటువంటి పుష్పమాలిక. ఇదం ఈ తే నీ యొక్క కోమలాంగ సుమన సందర్భణం, సుకుమారమైనటువంటి అంగములు అనేటటువంటి పుష్పాల యొక్క సందర్భణం కూర్పు. ఇలా కూర్చబడినటువంటి ఈ మాలిక ఎక్కడ ఉంచడానికి అర్హమైనటువంటిది అంటే కాంతోరహ, కాంతుని యొక్క ఉరహ, కాంత ఉరహ, కాంతుని ప్రియుని యొక్క ఉరము అంటే వక్షస్థలము. ఆ వక్షస్థలమునందు ప్రతియత్నం అలంకరణముకు అర్హతి తగి ఉన్నటువంటిది అంటున్నారు భట్టర్ వారు ఏం చెప్తున్నారంటే ఇంత సుకుమారమైనటువంటి ఈ పుష్పమాలిక, ఇంత అద్భుతమైనటువంటి పుష్పమాలిక, ఇలాంటి కోమల దివ్య అవయవములతో కూర్చబడినటువంటి ఈ పుష్పమాలిక ప్రియుని యొక్క వక్షస్థలానికి అలంకరించడానికి తగినటువంటిది అని అంటూ మళ్ళీ వెంటనే వారు రియలైజ్ అవుతున్నారు, అయ్యయ్యో ఇలా చెప్పేశానేంటి, హే దేవి ఓ తల్లి, ఇది ఈ విధంగా అకాండ ఆ సమయంలో ఆకులం తొట్రుపాటుతోటి ఏదో నిన్ను చూస్తూ ఉంటే అద్భుతమైనటువంటి పుష్పమాలికలా కనిపించావు. ఇంత అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఈ పుష్పమాలిక స్వామి యొక్క వక్షస్థలానికి అలంకరింపడానికి తగినటువంటిది అనేటటువంటి మాట చెప్పేశాను. దేనికి? అది నా మనసులో కలిగినటువంటి భావన, మనసులో నీ పట్ల కలిగినటువంటి భక్తి ప్రేమ వల్ల తొట్రుపాటుతోటి ఆ సమయానికి సందర్భానికి తగినట్టుగా ఏదో గొప్పగా వర్ణిస్తున్నాను అని మాటలు చెప్పేశాను. కానీ నిజానికి అవన్నీ కూడా నీకు తక్కువగా చేసి చెప్పినటువంటివే, అలా చెప్పి ఉండకూడదు అని వారు అనుకుంటూ కవియగు మాం నన్ను నిందించాలి, నన్ను నిందించుకోవాలి, ఇలా చెప్పినందుకు నన్ను నిందించుకోవాలి, నిన్ను ఇలా వర్ణించినందుకు నన్ను నేను నిందించుకోవాలి అంటున్నారు భట్టర్ వారు. ఎందుకు అంటే ఇంత సుకుమారమైనటువంటి ఆమెణ్ణి తీసుకొని వెళ్ళి కఠినమైనటువంటి వక్షస్సు కలిగినటువంటి ఆ స్వామి వక్షస్థలానికి అలంకరించడానికి తగినటువంటిది అని ఏమన్నా అంటాం ఎక్కడైనా సమంజసంగా ఉందా? ఇంత సుకుమారమైనటువంటి పుష్పాన్ని తీసుకొని వెళ్ళి
పుష్పమాలికను తీసుకొని వెళ్ళి కఠినమైనటువంటి ఆ వక్షస్థలానికి అలంకారంగా కూరిస్తే ఈ పుష్పమాలిక వాడిపోదా? ఈ పుష్పమాలిక అవధ్యం కలిగించినట్టు కదా అనేటటువంటి విషయం మళ్ళీ భట్టర్ వారికి గుర్తొచ్చి, ఇలా నిన్ను వర్ణించినటువంటి కవి అనుకుని నేను వర్ణిస్తున్నటువంటి నేను కవి అయినటువంటి నన్ను నిందించుకోవాలి అని అద్భుతంగా తెలియజేస్తుంది శ్రీరంగేశ్వరి. అద్భుతమైనటువంటి సువాసన కలిగినటువంటిది, యవ్వన దశ చేత వికసించినటువంటిది, వాడనటువంటిది, సౌందర్యామృతం చల్లుట చేత చల్లనిదిగా ఉండేటటువంటిది, లావణ్యం అనేటటువంటి సూత్రము చేత కూర్పబడినటువంటి పూలదండ అయినటువంటి నీ దివ్యమంగళ విగ్రహము కోమలమైనటువంటి అంగముల యొక్క కూర్పు తల్లి. అది పూలమాల ఎలా వచ్చింది అంటే అతి కోమలమైనటువంటి నీ దివ్య అవయవములన్నిటినీ కూడా కూరిస్తే ఒక పుష్పమాలిక అయింది. అది స్వామి వక్షస్థలానికి ధరించడానికి తగినది అని చెప్తూనే, అయ్యో ఆ సందర్భ వర్ణన, ఆ సందర్భంలో ఈ విధంగా వర్ణన నేను చేసినందుకు నన్ను నిందించుకోవాలి అని భట్టర్ వారు చెప్తున్నారు. ఎంత అద్భుతంగా తెలియచేసి, ఇలాంటి సుకుమారమైనటువంటి పూలమాలిక లాంటి దివ్య అవయవములు కలిగినటువంటి ఆ తల్లి ఎలా అక్కడ వక్షస్థలంలో వేంచేసి ఉన్నావమ్మా అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా చెప్తున్నారు. కాంతోరహ ప్రతియత్నమర్హతి అంటూ ఆ శ్రీదేవి తనూలతిక ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి సౌందర్యాన్ని ఒక పుష్పమాలికగా చెప్తూ, ఆ మాల శ్రీహరి వక్ష సీమకి ఆభరణమైనటువంటిది అని భావిస్తూ అంతలోనే ఆ తల్లి సౌకుమార్యాన్ని గుర్తు వచ్చి ఆత్మనిందా వాక్యాన్ని చెప్తున్నారు. కవిం ధిక్మాం ఆకండ ఆకులం, అయ్యో ఎలా చెప్పేశాను ఈ మాట అని నన్ను నేను నిందించుకోవాలి అని చెప్తున్నారు. ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పుష్పమాలిక అంటున్నారు. పుష్పాలకి ఏవేవి గుణాలు ఉండాలో ఆ గుణములన్నీ కూడా తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉన్నాయి అని నిరూపిస్తున్నారు. పుష్పమాలికకు సువాసన ఉండాలి. పుష్పమాలిక బాగా విచ్చుకున్నటువంటి పుష్పాలతోటి కూర్చబడి ఉండాలి. దానికి ఒక సూత్రం కావాలి. అవన్నీ కూడా ఆ తల్లిలో ఉన్నాయి అంటున్నారు. ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఆమోదాద్భుత పుష్పమాల ఆమోదము అద్భుతము అనేటటువంటి గుణములు కలిగినటువంటిది. ఆమోదము అంటే దివ్యమైనటువంటి పరిమళము అని అర్థం. అద్భుతము అంటే ఆశ్చర్యావహంగా ఉండటం. ఆ పూల వరుసలో పేర్చినటువంటి ఆ పూలన్నీ కూడా గుత్తులుగా గుబాళించి ఉన్నాయి అనేటటువంటి మాటను చెప్తున్నారు. ఆ కూర్పు కూడా ఏదో సాధారణమైనటువంటి కూర్పు కాదు, అద్భుతమైనటువంటి కూర్పు. ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్పమాలిక అంటున్నారు. ఆ తల్లి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడానికి మనం శ్రీరంగానికి వెళితే దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఒక పక్కన కన్నులకేమో ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి తేజస్సు, కాంతులు, కటాక్షములు అవన్నీ కన్నులకి ఆనందాన్ని కలగచేస్తుంటే, మన నాసిక కూడా ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి సౌరభాన్ని ఆస్వాదించి మన ప్రతి అవయవము కూడా ఆనందపడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం నుంచి అద్భుతమైనటువంటి సౌరభం వెదజల్లుతూ ఉంటుంది. అలా దివ్య పరిమళ తో నిండినటువంటి ఆవిడ, ఆ పరిమళాన్ని మనం ఆఘ్రాణించాలి అంటే మన మనసు కూడా అది చూసేలా మనసు ఉండాలి. చాలాసార్లు శ్రీరంగం వెళ్ళామండి. ఎప్పుడు ఆ తల్లి సన్నిధికి చేరినప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం నుండి సౌరభం ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఆఘ్రాణిస్తాము అంటే అలాంటి మనసు ఉన్నటువంటి వారికి మాత్రమే అది అవగతం అవుతుంది. భట్టర్ వారికి అలాంటి మనస్థితి ఉంది కాబట్టి ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి సౌరభాన్ని కూడా ఆస్వాదించగలుగుతున్నారు. ఆ తల్లి దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి అద్భుతాన్ని కూడా సేవించగలదు. అద్భుతం అంటే నవనూతనంగా ఆశ్చర్యంగా సేవను సాయించేటటువంటి ఒక గుణాన్ని సేవించగలుగుతున్నారు. ఇంకా ఈ పూమాలికకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే యవ్వన దశావ్యాకోచం, యవ్వనం వల్ల వికసించినటువంటి అవయవములన్నీ కూడా ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి దివ్యావయముల యొక్క పరిపుష్టి కలిగినటువంటిది. అంటే ఒక్కొక్క అవయవం కూడా ఒక్కొక్క పుష్పగుచ్చంలా ఉంది అనేటటువంటి మాటను చెప్తున్నారు.
శ్లోకంలో మొదటి శ్లోకంలోనే చెప్తారు భట్టర్ వారు తల్లిని అభివర్ణిస్తూ ఎలాంటిది ఈవిడాంటి స్తననయనగులుచ్చ స్పార పుష్పద్విరేప రచయతు మయి లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్. లక్ష్మీదేవి అనేటటువంటి కల్పవల్లి ఉంది. ఆ కల్పవల్లికి గుత్తులు గుత్తులుగా పుష్పాలు కనిపిస్తున్నాయి. ఆ పుష్పాలలో ఉండేటటువంటి మకరంధాన్ని తాగడం కోసం చక్కగా మధుపములు వస్తున్నాయి. దానిని రంగనాయకి యొక్క దివ్యమంగళ విగ్రహంతో అభివర్ణిస్తూ ఉంటారు. అలా ఈవిడ దివ్య అవయవములన్నీ కూడా గుత్తులు గుత్తులుగా వికసించినటువంటి పుష్పము గుచ్చములు. ఆ వికసించడం కూడా యవ్వనంతో వికసించినటువంటి. సామాన్యంగా లోకంలో పుష్పాలు ఎలా విచ్చుకుంటాయి అంటే రాత్రిపూట వెన్నెలలు కురిసేటటువంటి రాత్రిలో ఆ వెన్నెల నుండి జాలువారేటటువంటి మంచు బిందువులు ఆ పుష్పాల మీద పడితే అప్పుడు ఆ మంచు బిందువుల యొక్క స్పర్శతోటి మొగ్గగా ఉన్నటువంటి ఆ పుష్పములన్నీ కూడా చక్కగా బాగా వికసించుకుంటూ ఉంటాయి. ఇక్కడ తల్లి యొక్క విషయంలో యవ్వన దశావ్యాకోచం, యవ్వనం అనేటటువంటి వెన్నెలలు ఆ దివ్యమంగళ విగ్రహం నిండా కూడా ఉన్నాయి. కాబట్టి ఆ యవ్వనంతో వ్యాకోచం బాగా వికసించినటువంటి అవయవములు కలిగినటువంటి ఆవిడ. ఆ పూమాలలో ఒక్కొక్క పువ్వు కాకుండా 4-5 పువ్వులు కలిపి పేరుస్తూ, మనం చూడండి పువ్వులు కట్టేటటువంటి విధానంలో చాలా విధానాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వే పెట్టి మాలికగా ఒక్కొక్క ముడి వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అలా కాకుండా 2-3 పువ్వులను ఒక బంచ్గా పెట్టి దానికి ముడి వేస్తూ ఉంటారు. ఒక్కొక్క పుష్పాన్ని పెట్టి వేసి ముడి వేసినటువంటి ఆ పుష్పమాలిక దూరంగా ఉండి అదంతా అందంగా ఉండదు. అదే 4-5 పువ్వులని కలిపి కట్టేటటువంటి ఆ పువ్వుల దండ చాలా అందంగా ఉంటుంది. అలా ఇక్కడ దివ్యమంగళ విగ్రహం తల్లిని అభివర్ణిస్తూ కూడా యవ్వన దశావ్యాకోచం, ఆవిడ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి అవయవములన్నీ కూడా గుత్తులు గుత్తులుగా పేర్చబడ్డాయి. దానికి అలా చేయడం వల్ల ఆ దండకు ఒక నిండుదనం వస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తల్లి యొక్క దివ్యావయవములన్నీ కూడా యవ్వనంతో పరిపుష్టత చెంది ఉన్నాయి. అలాంటి ప్రతి ఒక్క అవయవము కూడా ఒక పుష్పగుచ్చం అనుకుంటే అలా మొత్తం అవయవములన్నీ కూడా కలిపి మాలికగా సంభావిస్తూ ఉంటే ఆ మాలిక ఎంతో అందంగా ఉంది, ఎంతో నిండుగా ఉంది అనేటటువంటి ఒక విషయాన్ని భట్టర్ వారు చెప్తున్నారు. ఇంకా ఎలా ఉంది ఆ మాలిక అంటే ఆమ్లాని మత్, వాడేటటువంటి ప్రశ్నే లేదు. లోకంలో రాత్రి పుష్పమాలిక కట్టుకొని పొద్దున పెరుమాళ్ళకి సమర్పిద్దాము అనుకుంటే అది వాడిపోతుందేమో అని బెంగ. దాన్ని ఒక కవర్లో పెట్టి దాన్ని నీళ్లు చల్లి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే బయట బయట దండం మీద ఉంచి నీళ్లు చల్లి అలా ఎన్నో శ్రమలు పడాలి, దాన్ని కాపాడుకోవాలి అంట. కానీ రంగనాయకి అనేటటువంటి పుష్పమాలిక ఆమ్లాని మత్తు, ఎప్పుడు వాడిపోవడం అంటూ తెలియదు. ఎప్పుడు నవకంతో నవనవలాడుతూ ఉంటుంది, ఎప్పుడు నవనవలాడిపోతూ ఉంటుంది అంటున్నారు. అది ఎలా సాధ్యమండి? పుష్పాలు అంటే వాడిపోక తప్పదు. పుష్ప వాసన ముట్టుకుంటే ఆ వాసన పోతుంది, ముట్టుకుంటే వాడిపోతుంది. ఆఘ్రాణిస్తే కమిలిపోతాయి కదా పుష్పాలు, ముట్టుకుని స్పర్శ చేస్తే పుష్పములు అనేటటువంటివి వాడిపోతాయి కదా. మరి రంగనాయకి అనేటటువంటి ఈ పుష్పమాలిక మాత్రం వాడిపోకుండా ఎలా ఉంటుంది అంటారు, ఎలా ఉండగలుగుతుంది అంటున్నారు అంటే ఆ తల్లి ఎలాంటిది? హిమాంబ లుతిర్భివా. ఈ క్రిందటి శ్లోకంలో భట్టర్ వారే తెలియజేస్తారు. స్వామి వక్షస్థలంలో ఉండేటటువంటి ఆ వనమాల ఎప్పుడూ కూడా నూతనంగా ఉంది అంటే దానికి కారణం ఏమిటి అంటే శ్రీరంగనాయకి యొక్క పాదార విందాల స్పర్శ దానికి తగులుతోంది. ఆవిడ పాదార స్పర్శ వల్ల దానికి ఒక నూతనత్వాన్ని సంతరించుకుంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు ఒక శ్లోకంలో మనకు అనుగ్రహించారు. కాబట్టి పరమాత్మ వనమాల ఎలా ఉంది అంటే, వనమాలకి ఆ నవత్వం ఎలా వచ్చింది అంటే తల్లి యొక్క స్పర్శ కటాక్షం వల్ల తల్లికి ఆ వనమాలిక ఎప్పుడూ కూడా నవనూతనంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు తెలియజేశారు. కాబట్టి వనమాలికకే తన స్పర్శ చేత వనమాలికకే ఒక నవనూతనత్వాన్ని కలగచేస్తూ ఉంటే మరి ఈవిడ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా
పక్కన దానికే ఒక సహజ సిద్ధమై ఒక వైలక్షణ్యాన్ని కలగచేస్తూ ఉంటే తన స్వతహాగా ఆ వైభవం ఉంటుంది కదా అంటున్నారు. వహతి యదుపమర్ధై వైజయంతి మాంబః ప్లుతిభిరివనవత్వం కాంతబాహాంతరాళే. ఆ వైజయంతి మాలకి తల్లి యొక్క పాదస్పర్శ వల్ల వైజయంతి మాలకు ఒక నవనూతనత్వం సంతరించుకుంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తల్లి పాదస్పర్శ మాత్రం చేత ఆ మాలిక నవనూతనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటే ఇక తల్లి గురించి చెప్పవలసినటువంటి విషయం ఏమిటి, చెప్పవలసినటువంటి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆమ్లానిమత్ ఎప్పుడు వాడిపోవడం అనేటటువంటిది విషయం లేనటువంటిది. చూడండి, అగ్ని మిగిలినటువంటి పదార్థాలన్నిటికీ కూడా పరిశుద్ధిని కలగచేస్తూ ఉంటాడు. అగ్నికి ఏదైనా స్పృశిస్తే, ఇప్పుడు ఒక పాత్ర శుద్ధి అవ్వాలి అంటే నీళ్లతోటి శుద్ధి చేసుకుంటే అవ్వదు, దానికి మళ్ళీ అగ్ని సంపర్కం కలిగిస్తేనే పాత్ర శుద్ధి అవుతుంది. అలా అగ్ని మిగిలినటువంటి వస్తువులన్నిటికీ కూడా పారిశుద్ధ్యాన్ని కలగచేస్తూ ఉంటే అగ్నికి ఎలా పారిశుద్ధ్యం వస్తుంది అంటే స్వతసిద్ధంగా వస్తుంది. అలా తల్లి పరమాత్మ ధరించినటువంటి వలమాలికకి ఒక నవనూతనత్వాన్ని కలగచేస్తుంది అంటే ఈవిడ సహజ సిద్ధంగా ఆ వాడిపోవటం అనేటటువంటిది ఉండదండి. ఎప్పుడూ కూడా అలా ఆమ్లానిమత్తు వాడుకోవటం అంటూ లేకుండా ఉంటుంది అంటున్నారు. మరి పుష్పమాలిక అంటే కొంచెం చల్లగా ఉండాలి కదండి, ఒక శీతలత్వం ఉండాలి కదా అంటే ఉంది, ఎందుకు లేదు. సౌందర్యామృత సేక శీతలం, సౌందర్యం అనేటటువంటి ప్రవాహంతో చిలకరింపబడుతూ ఉంటే ఆ పుష్పమాలిక ఎప్పుడూ వాడిపోకుండా ఫ్రెష్గా చల్లగా ఉంటుంది. ఆ సౌందర్యం, తల్లిలో ఉండేటటువంటి సౌందర్యం అనేటటువంటి అమృత ప్రవాహం వల్ల ఆ పుష్పమాలికకు ఒక శీతలత్వం సంతరించుకుంటోంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా చెప్తున్నారు. పుష్పమాలిక ఫ్రెష్గా ఉండాలి, పుష్పమాలికకి చల్లగా ఉండాలి అంటే ఒక తడిగుడ్డలో దాన్ని చుట్టి ఉంచుతాము, లేకపోతే ఫ్రిడ్జ్లో కవర్లో నీళ్లు చల్లి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, అప్పుడు దానికి ఒక శీతలత్వము ఫ్రెష్నెస్ వస్తుంది. కానీ తల్లి విషయంలో సౌందర్యామృత సేక, సౌందర్యామృతము తల్లి యొక్క సౌందర్యం అనేటటువంటి అమృతం చిలకరించడం వల్ల శీతలత్వాన్ని సంతరించుకుందండి ఆ పుష్పమాలిక అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ పుష్పమాలిక మరి దేంతో కూర్చబడింది అంటే లావణ్యం అనేటటువంటి సూత్రం, లావణ్య సూత్రార్పితం, లావణ్యం అనేటటువంటి సూత్రంతో పుష్పమాలిక ఏర్పడింది. మామూలుగా లోకంలో ఏదైనా ఒక మాలికను కట్టాలి అంటే దారమో నారో మరి నూలు ప్రోగో ఏదో ఒకటి తీసుకొని ఆ పుష్పమాలికని కడుతూ ఉంటాం. మరి తల్లి అనేటటువంటి సౌందర్యభరితమైనటువంటి పుష్పమాలిక ఎలా కూర్చబడింది అంటే లావణ్యం అనేటటువంటి ఒక త్రాడుతోటి సూత్రంతో కూర్చబడింది అంటున్నారు. లావణ్యము అంటే సముదాయ శోభ, ప్రత్యవయవ శోభని సౌందర్యము, సముదాయ శోభను లావణ్యము అంటారు. అంటే ఒక్కొక్క దివ్యాంగాన్నే మనం సేవిస్తూ ఉంటే ఆ దివ్యాంగములో ఉండేటటువంటి వైలక్షణ్యం అంతా కూడా సౌందర్యం అయితే, అన్ని అవయవములు ఒక చోట చేరితే నిండుగా తల్లిని పూర్తిగా సేవిస్తూ ఉంటే దాన్ని లావణ్యము. అలా సేవించేటప్పుడు కలిగేటటువంటి ఆ అద్భుతమైనటువంటి భావనను లావణ్యము అంటారు. ఇప్పుడు తిరుముఖ మండలాన్ని ఒకటే ఉందనుకోండి, తిరుముఖ మండలాన్ని ఒకటే సేవిస్తూ ఉంటే ఆ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి వైలక్షణ్యం అంతా సౌందర్యము అంటారు. అలాగే వక్షస్థలాన్ని సేవిస్తూ ఉంటే అది సౌందర్యము, పాదారవిందములను సేవిస్తూ ఉంటే అది సౌందర్యము, హస్తారవిందములను సేవిస్తూ ఉంటే ఒక్కదాన్నే సేవిస్తూ ఉంటే అది సౌందర్యము. అలా కాకుండా అన్నిటినీ కలిపి ఒక్కసారి దివ్యమంగళ విగ్రహాన్ని పూర్తిగా సేవిస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి ఒక భావన కలుగుతుంది, ఒక అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. దానిని లావణ్యము అంటారు. ఇప్పుడు ఒక రత్నం ఉంది, ఎర్రటి రత్నం ఉంది, ఆ ఎర్రటి రత్నాన్నే చూస్తూ ఉంటే ఆ రత్నపు కాంతులు మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. పక్కనే ఒక నీలపు రత్నం ఉంది, పక్కనే పచ్చటి రత్నం ఉంది, అవి విడివిడిగా వాటికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ ఆ రత్నాలన్నిటినీ కూడా పేర్చి ఒక నగగా తయారు చేస్తే అది ఇంకా బాగుంటుంది. అలా కూర్చబడినటువంటి నగను లావణ్యము, విడివిడిగా ఉండేటటువంటి రత్నశోభను సౌందర్యము అంటారు. అలా లావణ్య సూత్రార్పితం, ఆ సౌందర్యం సమస్తము కూడా ఒక చోట చేరితే లావణ్యం అనబడుతుంది. కాబట్టి ఆ అవయవములో దివ్యావయవముల్లో ఉండేటటువంటి ఆ సౌందర్యం అంతా కూడా
ఒక ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటే అది లావణ్యం అనబడుతుంది. ఆ లావణ్యం అనేటటువంటి సూత్రంతో ఈ రంగనాయకి అనేటటువంటి పుష్పమాలిక కూర్చబడింది అని అద్భుతంగా తెలియచేస్తున్నారు. ఇదం కోమలాంగ సుమనః సందర్భణం. ఇది తల్లి అతి కోమలమైనటువంటి దివ్యావ్యములతోటి సుమనః అనేటటువంటి పుష్పములతోటి కూర్చబడినటువంటి దండ, సందర్భణం కూర్పు అంటున్నారు. అలా ఆ దివ్య అవయవములన్నిటినీ కూడా ఒక వరుసగా కూర్స్తే కోమలాంగ సుమనః సందర్భణం అద్భుతమైనటువంటి ఒక పుష్పమాలిక ఏర్పడింది. ఆ పుష్పమాలిక దేనికి, ఆ పుష్పమాలకి ప్రయోజనం ఏమిటి? ఏ జీవుడికైనా పరమ ప్రయోజనం ఏమిటి అంటే పరమాత్మకి వినియోగపడటమే జీవుని యొక్క పరమ ప్రయోజనం. జీవకోటికి చెందినటువంటిదే తల్లి కూడాను. అంత అద్భుతంగా కూర్చబడినటువంటి ఆ పుష్పమాలిక మరి దేనికి తగినటువంటిది? కాంతోరః ప్రతియత్నమర్హతి. కాంతోరః కాంతుని యొక్క ఉరహ, కాంతుని యొక్క వక్షసీమనందు ప్రతియత్నం అలంకరించడానికి అర్హతి తగినటువంటిది అనేసారు భట్టర్ వారు. ఇది ఈ మాలిక రంగనాథుడి యొక్క, నీ ప్రియుడైనటువంటి రంగనాథుడి యొక్క వక్షసీమను అలంకరించడానికి తగినటువంటిదమ్మా, నువ్వు తగినటువంటి దానివి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందమైనటువంటి ఈ మాలికను స్వామి కంఠసీమను అలంకరించాలి. ఆయనకి హృదయం ఇది. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. కాంతుడు నీకు ప్రియమైనటువంటి వాడు. ప్రియమైనటువంటి వాడు అంటే కేవలం అమ్మకి ఇష్టమైనటువంటి వాడు కాదు, అమ్మను ఆనందింప చేయడానికి అన్ని పనులు చేసేటటువంటి వాడు. ఆయనకి కూడా ఈవిడ మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆయనకి హృదయమిది. సుమనస సందర్భణం ఎలా ఉంది అంటే ఆయనకి సుమనసము, ఆయనకి హృదయము, ఆయన మనసులో ఉంచుకోవడానికి తగినటువంటి దానివి నువ్వు, ఆయన హృదయంలో ఉంచుకోవడానికి తగినటువంటి దానివి నువ్వు, ఆయనకి పరమభోగ్యమైనటువంటి దానివి నువ్వు అనేటటువంటి విషయాన్ని కాంతః అనేటటువంటి పదంతో చెప్తున్నారు. స్వామికి హృదయంలో, ఆయన నిన్ను హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనేటటువంటి, హృదయం వక్షసీమలో ఉంచుకోవడానికి ఇష్టపడేటటువంటి దానివి అనేటటువంటి విషయాన్ని చెప్పి, అయ్యో తల్లి ఇలా స్వామి వక్షస్థలానికి ఎలా మేము సమర్పించగలము? అతి కఠినమైనటువంటిది స్వామి యొక్క వక్షస్థలము. మనం చెప్పుకున్నట్టుగా 7 ఎద్దులతోటి స్వాధీనపరుచుకొని నప్పిన పిరాటిని పరిణయమాడడానికి కోసం 7 ఎద్దులని స్వాధీనపరుచుకునేటప్పుడు 1, 2 ఎద్దులు ఆ వక్షస్థలాన్ని ఘాతపరిచాయి. ఆ ఘాతములన్నీ కూడా ఉండేటటువంటిది ఆ వక్షస్థలము. సీతాదేవికి ఆనందాన్ని కలిగించడం కోసం కరదూషణాదులందరినీ కూడా తానొక్కడే జయించినప్పుడు ఆ బాణఘాతములన్నీ కూడా కలిగినటువంటి వక్షస్థలము. అవన్నీ కూడా ఆ తర్వాత కలిగినటువంటి ఆనందం కోసం, ఆనందం వల్ల తల్లి స్వామి ఈనాటికి కూడా అలాగే ఉంచుకున్నాడు. చూడండి, యశోదాదేవి ఆ రోజు ఎప్పుడో ప్రేమతోటి స్వామిని కట్టేస్తే చిన్న చిన్న ముడులతో కూడినటువంటి సన్నని తాడులతోటి స్వామి ఉదరాన్ని గట్టిగా కట్టేస్తే అది ఒరుసుకుపోయి ఒక మచ్చ ఏర్పడితే అది ఈనాటికి కూడా నేను దామోదరుని, మా తల్లి ఆనాడు ప్రేమతో నన్ను కట్టేసింది, తాడుతో కాదు ప్రేమతో నన్ను కట్టేసింది అని గర్వంగా చూపించుకోవడానికి ఈనాటికి కూడా ఆ మచ్చని ఎలా అయితే స్వామి ఉంచుకున్నాడో, ఇవన్నీ కూడా పిరాటిని పొందడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నముల వల్ల కలిగినటువంటి విషయములు. కాబట్టి ఆ వక్షస్థలం మీద ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, ఆ ఘాతములన్నీ కూడా ఇప్పటికీ ఉంటాయి. అంత కఠినమైనటువంటి ఆ సర్వేశ్వరుని వక్షస్థలానికి ఎలా నిన్ను సమర్పించగలము తల్లి? ఇంత సుకుమారమైనటువంటి పూలమాలికను శిలాసంఘాత కర్షకమైన శిలలతో సమానమైనటువంటి అంత కర్కశమైనటువంటి ఆ వక్షస్థలానికి ఎలా ఉండగలవు అక్కడ అని ఆలోచించలేకపోయాను. ఏదో కవిని కాబట్టి మనసులో నిన్ను చూడగానే కలిగినటువంటి ఆనందంతో, అనుభవంతో, ప్రీతితోటి ఏవో మాటలు చెప్పేసి నువ్వు శ్రీకాంతుని యొక్క వక్షస్థలానికి తగినటువంటి దానివి అనేశాను. అయ్యో ఇదేదో ఉపచారం అనుకొని అనేశాను, కానీ ఇది అపచారమే అవుతోంది. అందుకే ఆఖండ ఆకులం కవిం మాం ధిక్, ఆ సందర్భానికి ఉచితమైనటువంటి మాటలు పలికినటువంటి కవి అయినటువంటి నన్ను ధిక్ నిందించుకోవాలి.
అకాలంలో కాలం అంటే చెప్పవలసినటువంటి సందర్భంలో కాకుండా తొట్టుపాటుతోటి అంటే కంగారుతోటి లోపల కలిగినటువంటి భావనను పైకి చెప్పేయాలి అనేటటువంటి ఒక కారణం చేత వర్ణించినటువంటి నేను నిందించుకోవడానికి తగినటువంటి వాణ్ణి అంటున్నారు భట్టర్ వారు. నిజంగా అద్భుతంగా వర్ణించి ఈవిడ పరమాత్మ వక్షసీమను అలంకరించడానికి తగినటువంటిది అన్న మాట చివరి మాట అనేసరికి అది భట్టర్ వారికి వినడానికి చాలా కష్టమైపోయిందట. నిజానికి కష్టమైనప్పటికీ కూడా తల్లి ఎప్పుడూ అక్కడే వేయించేస్తూ ఉంటుంది. ఎవరు కాదన్నా అవునన్నా ఎంత మనకి కష్టం కలిగిన పిల్లలకి ఎంత కష్టం కలిగినా తల్లి ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలాన్ని విడిచిపెట్టకుండా అక్కడే దానిని పరిగ్రహించి ఉంటుంది. ఎందుకు అంటే మనందరి పట్ల ఉండేటటువంటి వాత్సల్యమే దానికి కారణము. తాను ఎంత సౌకుమార్యాన్ని కలిగినటువంటి ఆవిడ అయినప్పటికీ కూడా పూల మాలిక వంటి అత్యంత సౌకుమార్యాన్ని కలిగినటువంటి ఆవిడ అయినప్పటికీ కూడా పంకజ రజము ఆవిడికి బాధ కలిగించేటటువంటి విషయం అయినప్పటికీ కూడా ఆశ్రిత రక్షణార్థం హరివక్షస్థలంలో ఎప్పటికీ అక్కడే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ తల్లి మా మీద ఉండేటటువంటి ప్రేమతోటి నువ్వు హరివక్షసీమను అలంకరించి ఉన్నావు. అలా నువ్వు హాయిగా అక్కడ వేయించేసి ఉన్నావు అని చెప్పేటటువంటి మాటలు నిజంగా తగినటువంటివి కాదమ్మా. నీకు ఎంత కష్టం కలిగినా కూడా మా మీద ఉండేటటువంటి ఒక ప్రేమతోటి అక్కడ వేయించేసి ఉన్నావు తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. తిరుమంత్రంలో ఆ ప్రణవాన్ని యొక్క అర్థాన్ని చెప్పేటటువంటి సందర్భంలో అకారవాచ్యుడు ఆకారము ఉకారము మకారము అనేటటువంటి 3 అక్షరములు ఉంటాయి ప్రణవంలో. మకారము జీవతత్వము తెలియచేస్తుంది. అకారము ఈ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి గురించి తెలియచేస్తుంది. ఉకారము అవధారణము అంటే జీవుడు పరమాత్మకే చెందినటువంటి వాడు అనేటటువంటి అధ్యవసానాన్ని తెలియచేస్తుంది అని చెప్తూ అకారంలో కేవలం అకారవాచ్యుడైన అవరక్షణే అనేటటువంటి ధాతువు కాబట్టి రక్షించేటటువంటి వాడు అన్నిటికీ కారణమైనటువంటి వాడు అని సర్వేశ్వరుడు గురించి చెప్తున్నప్పటికీ కూడా అందులో మన పూర్వాచారులందరూ కూడా ఇది శ్రీ సంబంధం అనుసంధిక్క వేణుం అక్కడెక్కడా కూడా లక్ష్మీదేవి సంబంధం లేకపోయినా లక్ష్మీదేవిని తెలియచేసేటటువంటి శబ్ద రూపంలో ఏ విషయం అక్కడ ఏమీ లేకపోయినప్పటికీ కూడా అది అంతర్భావంగా అక్కడ లక్ష్మీ సంబంధము ఉందనే అనుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని విడిచి వెళ్ళదు. ఎందుకు? ఆశ్రితుల్ని రక్షించడం కోసం. ఎప్పుడు ఎవరు ఏ విధంగా పరమాత్మకి శరణాగతి చేస్తారో తెలియదు. శరణాగతి చేసినటువంటి వారిని చూసి పరమాత్మ వారి నిరంకుశ స్వతంత్రుడు కాబట్టి వారిలో ఉన్నటువంటి పాపాలు చూసి స్వామి నక్షమామి అంటాడేమో, క్షిపామి అంటాడేమో, నరకంలో పడివేస్తాను, నిన్ను క్షమించను అని అనకపోయినా కూడా అంటాడేమో అనేటటువంటి బెంగతోటి ఇంత కష్టం కలిగినప్పటికీ కూడా స్వామి వక్షసీమను అంటి పెట్టుకొని ఉంటుంది తల్లి మనందరినీ కూడా రక్షించడం. ఆ జీవుడు అలా వచ్చినటువంటి జీవుడు శరణాగతి చేసినటువంటి జీవుల్లో ఉన్నటువంటి తప్పుల్ని తెలియపరచకుండా కనిపించనివ్వకుండా అతను చేసినటువంటి సుకృతములు యాదృచ్ఛిక సుకృతములు ఏమన్నా ఉంటే వాటిని పరమాత్మ దృష్టిలో పడేటట్టు చేయడం కోసం ఆయన హృదయం నుండి దయ ఉప్పొంగింపజేయడం కోసం తల్లి ఎప్పుడూ కూడా ఆయన హృదయాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా చూడ్డానికి అలా మన కోసమే ఉన్నప్పటికీ కూడా తల్లి ఇంత సుకుమారమైనటువంటి దానివి, పూలమాలిక లాంటి గొప్ప అద్భుతమైనటువంటి దానివి, అలాంటి నువ్వు ఆ వక్షసీమలో కఠినమైనటువంటి ఆ వక్షసీమలో ఉండటం మాకు బాధ కలిగిస్తోంది. ఏదో కవిగా ఏదో లోపల కలిగినటువంటి ఆ అనుభవాన్ని మాటలలో చెప్పేశాను. కానీ ధిక్కు మాం ధిక్కు, నన్ను నిందించుకోవాలి, ఆకండాకులం కవింధికు, ఆ సందర్భానుసారంగా ఏదో మాటలు చెప్పేశాను. అలా చెప్పినటువంటి నన్ను నేను ధిక్కరించుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రీదేవి దివ్యమంగళ విగ్రహాన్ని ఒక మాలగా ఇందులో అభివర్ణిస్తున్నారు. ప్రతి అవయవము కూడా పుష్పాలుగా వర్ణిస్తున్నారు. ఆ పుష్పాలన్నీ కూడా మొగ్గలుగా ఉన్నటువంటివి కాదు, రేకులు బాగా యవ్వనంతో బాగా విచ్చుకున్నటువంటి
పుష్పములు, వాడిపోవటం అంటూ తెలియనటువంటి పుష్పములు, యవ్వనంతో ఉజ్వలించేటటువంటి దివ్య పుష్పములు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఆ పుష్పములు తేనెలు ఊరుతున్నటువంటి పుష్పములు, వాడిపోవటం అంటూ తెలియనటువంటి పుష్పాలన్నిటినీ కూడా తీసుకొచ్చి లావణ్యం అనేటటువంటి సూత్రంతో ఒక చక్కటి మాలికగా మాలిక చేశారు. ఆ మాలికను ఎప్పుడూ కూడా సౌందర్యం అనే తల్లి యొక్క సౌందర్యం అనేటటువంటి అమృత ప్రవాహనం చేత ఎప్పుడూ కూడా దానిని చిలకరించడం వల్ల అది ఎప్పుడు శీతలత్వంగా కలిగినటువంటి పుష్పము, అప్పుడే చల్లగా నవనూతనంగా నవకంతో ఉండేటటువంటి గొప్ప పుష్పమాలిక అని దివ్యమంగళ విగ్రహాన్ని అభివర్ణిస్తూ, ఈ పుష్పమాలిక కాంతోరహ ప్రతియత్నం హరివక్షస్థలానికి తగినటువంటిది అనేసి, అయ్యో ఆమె ఎక్కడా, ఆవిడ సౌకుమార్యం ఎక్కడా, ఆయన ఎక్కడా, ఆయన వక్షస్థలం యొక్క కాఠిన్యం ఎక్కడా, ఇలా ఆయన వక్షస్థలంలో ఈవిడ ఉండగలదా అనేటటువంటి మాటను గుర్తు చేసుకొని, అయ్యో ఇలా వర్ణించినటువంటి నన్ను నిందించాలి అని అంటూనే స్వామిని తల్లిని ఇద్దరి యొక్క సంశ్లేషాన్ని, దివ్య దంపతుల యొక్క కలిసి ఉండేటటువంటి విషయాన్ని, అలా కలిసి ఉండడం కూడా ఆశ్రితుల్ని రక్షించడం కోసమే అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు మనం సేవించినా కూడా తల్లి ఒక్కదానినే సేవించకూడదు. తల్లిని మాత్రమే ఏ శ్లోకంలో కూడా చూడండి, తల్లిని ఒక్కరినే సేవింప చేయటం లేదు భట్టర్ వారు. ఏదో ఒక కనెక్షన్ తోటి పరమాత్మని కూడా ఆ శ్లోకంలో అభివర్ణిస్తూ ఉంటారు. ఇందులో ఆ తల్లి ఒక పుష్పమాలికగా అభివర్ణిస్తూ, ఆ పుష్పమాలిక ఎక్కడ వేయించేసి ఉంటుంది అంటే శ్రీహరి వక్షస్థలంలో, రంగనాథుడి యొక్క వక్షస్థలంలో వేయించేసి ఉంటుంది అని ఆ దివ్య దంపతుల యొక్క శేర్తిని చూపిస్తూ, ఆ దివ్య దంపతుల యొక్క శేర్తి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా మనకి తెలియచేస్తూ భట్టర్ వారు మనందరినీ కూడా ఆనందింపచేస్తున్నారు. ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని తెలియచేస్తున్నారు. ప్రతి శ్లోకంలో కూడా మనం పాటించవలసినటువంటి విషయాన్ని కూడా చెప్తారు. మనం అందరం కూడా, తల్లి కూడా జీవకోటికి చెందినటువంటిదే కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలి అంటే ఒక పుష్పమాలికలా ఉండాలి. జీవితము ఒక పుష్పం లాంటిది. ఆ పుష్పము పరమాత్మ యొక్క పాదార విందాలు చేరితేనే ఆ పుష్పానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఎన్నో పుష్పాలు ఉంటాయి, పువ్వులకి అందంగా పుష్పాలు ఉంటాయి, యవ్వనంతో చక్కగా వికసించినటువంటి పుష్పాలు ఉంటాయి, అద్భుతమైనటువంటి సుగంధం కలిగినటువంటి పుష్పములు ఉంటాయి, వాడిపోకుండా కొన్ని రోజులు ఉండగలిగినటువంటి పుష్పములు ఉంటాయి, సౌందర్యామృతంతో తడపబడినటువంటి చల్లందనం కలిగినటువంటి పుష్పములు ఉంటాయి, లావణ్యంతో నిండినటువంటి పుష్పాలు ఉంటాయి. కానీ ఆ పుష్పాలకి ఎప్పుడు ప్రయోజనం కలుగుతుంది అంటే కాంతోరహ ప్రతియత్నమర్హతి శ్రీహరి పాదార విందములను చేరినప్పుడే ఆ పుష్పానికి ఒక సార్థకత లభిస్తుంది. ఆత్మ అనేటటువంటి ఈ పుష్పము కూడా పరమాత్మ యొక్క పాదార విందములను చేరితేనే దానికి ఒక ప్రయోజనం కలుగుతుంది. అలా చేరకుండా ఎన్ని విశేషణములు ఉన్న ఆత్మకి అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. ఎప్పుడు మనం ఉజ్జీవింపబడతామో, ఎప్పుడు ఈ జీవితానికి ఒక సార్థకత కలుగుతుంది అంటే కాంతోరహ ప్రతియత్నమర్హతి పరమాత్మ. ఇక్కడ వక్షస్థలం అని చెప్పారు, కానీ ఆత్మ విషయంలో పరమాత్మ యొక్క పాదార విందాలు చేరినప్పుడే, అలా చేరితేనే ఈ ఆత్మకి ఒక ఉజ్జీవనం, ఈ జన్మకు ఒక సార్థకత. అది కాకుండా ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. మనకి కూడా చక్కగా ఆరోగ్యం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, యవ్వనం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, అవన్నీ కూడా ఎప్పుడు సార్థకత కలుగుతాయి అంటే అవన్నీ పరమాత్మను ఆరాధించి పరమాత్మ ప్రసాదంగా మనకి కలిగాయి అనేటటువంటి భావన మనకి ఉండి, పరమాత్మ పాదార విందాలు ఎప్పుడూ విడవకుండా అవే మనకి రక్షకము అని భావించి అధ్యవసానంతో ఉన్నప్పుడు మన జీవితం కూడా ఒక పుష్పమాలికలాగా పరమాత్మ వక్షసీమను అలంకరించడానికి తగినటువంటి ఒక పుష్పమాలిక అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఎదురుగుండా శ్రీరంగనాయకుని సేవిస్తూ ఆ శ్రీరంగనాయకి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి సౌకుమార్యాన్ని, లావణ్యాన్ని, సౌందర్యాన్ని ఇంత అద్భుతంగా ఇంకెవరూ కూడా లక్ష్మీదేవిని అభివర్ణించి ఉండరు. కేవలం భట్టర్ వారు మాత్రమే సాధ్యమైనటువంటి గొప్ప అనుభవంతో అందించినటువంటి శ్లోకాన్ని భట్టర్ వారు అనుగ్రహించారు. రంగనాయకుని సేవిస్తూ చక్కటి శ్లోకాన్ని అనుగ్రహించారు. ఆమోదాద్భుత సాని యౌవన దశామ్యాకోచ మామ్లాని మత్
सौन्दर्यामृतसेकशीतलम् इदं लावण्यसूत्रार्पितं श्रीरङ्गेश्वरि कोमलाङ्गसुमनः सन्दर्भणं देवि ते कान्तोरः प्रतियत्नमर्हति कविं धिग्मामकण्डाकुलम्। श्रीमते रम्यजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात्रिच्यश्रीः नित्यमङ्गलं सठारेटिरात्प्रोक्तत्रय्यन्तार्थप्रदायने अस्मदाचार्यवर्याय गोपालार्याय मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृत